ఈ రోజు వంట వార్పు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మా ఇంట్లో కర్రీ స్పెషల్ వచ్చేసి కొరమేను ఇగురు అన్నమాట. అది కూడా చెరువు కొరమేను కాదు, కొల్లేరు కొరమేను అన్నమాట. ఎంతైనా నాచురల్ గా పెరిగిన చేపల టేస్ట్ వేరే ఉంటుంది కదా. మై స్టైల్ ఆఫ్ కొరమేను ఇగురు కర్రీ ప్రాసెస్ చూసేద్దాం రండి. అలాగే ఫస్ట్ టైం చిన్నపిల్లలకి ఫిష్ టేస్ట్ చూపించాలి అనుకునే వాళ్ళకి కొరమేను బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే పెద్దగా ముళ్ళులు ఉండవు కాబట్టి పిల్లలకు కూడా తినిపించవచ్చు. ముందుగా చేప ముక్కలను ఉప్పుతో శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకుని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. తగినంత కారము, రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపు నీసువాసన రాకుండా యాంటీబయాటిక్ ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది. సో అప్పుడప్పుడు పసుపును కూడా వాడుతూ ఉండాలి కర్రీస్ లో. వేసిన మసాలాలన్నీ మాడిపోకుండా కొద్దిగంత వాటర్ పోసుకుని పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత వేసుకుని వేయించుకుంటున్నాను. ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఫిష్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవడమే. చేప ముక్కలు వేసిన వెంటనే ఒకసారి గరిటెతో బాగా తిప్పి మూత వేసుకుని మగ్గించుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకుని కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఒక్కసారి వాటర్ పోసిన తర్వాత గరిటె పెట్టి తిప్పడాలు ఉండవు. మనం వండేది చికెన్ కర్రీ టైప్ లో కాబట్టి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో 5-10 నిమిషాలకు ఒకసారి దాకా కదుపుకుంటే సరిపోతుంది. మనకు తెలిసిందే కదా గరిటె పెట్టి తిప్పితే ముక్క విడిపోతుందని. సో అందుకే మధ్య మధ్యలో ఒకసారి ఇలా కదుపుకుంటే సరిపోతుంది. గ్రేవీ మొత్తం సరిపడినంత థిక్నెస్ వచ్చిన తర్వాత దింపేసుకోవడమే. ఇంకా వేడి వేడి రైస్ లో సర్వ్ చేసుకుని తినేయటమే. నెక్స్ట్ ఏ కర్రీతో ముందుకు రమ్మంటారో కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.